అనుసరించి ఏ చర్యలు తీసుకోవాలో పోలీసులు ఆ చర్యలు తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఒక పసిపిల్లను చంపేశారు కాబట్టి వాళ్ళు మీరు కాల్ చేయండి అని పోలీసులకు ఆర్డర్ ఇచ్చాడా? అలాంటి ముఖ్యమంత్రి మనం చూసింది ఆ రోజు. ఎలా చెప్తాడు సార్? కానీ నిజంగా ఎవరైనా తప్పు చేస్తే చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించాలి, కానీ నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఆ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్తే జరుగుతుందనే ఒక భావనలో పోలీసులకు ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ ఇస్తారా? ఇది కరెక్టేనా సార్? ఒకవేళ అది నిజంగా జరిగిందని పేరుని ఎలా చెప్పగలరు సార్? దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా సార్? రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ఎలాంటి పరిపాలన చేశారో అందరం చూసాం. వీళ్ళేదో గొప్పగా ఆయన గురించి అపసోపానాలు పడి లేని గొప్పతనం ఆపాదించడం కావచ్చు, లేదంటే ఆయనకి ఏదో ఒక వైభవాన్ని కట్టబెట్టడం కావచ్చు, ఆయన ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోసం ప్రజల్లో తిరగడం కోసం ఆయన ఒక మహానేతను చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం సార్ రకరకాలుగా. కాకపోతే 2004 తర్వాత జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞాన్ని ఎలా చేశాడు, ఎలా వేల లక్షల కోట్లు సంపాదించారు, ఎలా ప్రజల ఆస్తుల్ని భూముల్ని కాంట్రాక్టర్లు కావచ్చు లేదంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు దోచిపెట్టాడు. దాంట్లో భాగంగా క్విడ్ ప్రోకో విధానంలో ఏ రకంగా వీళ్ళు సాక్షి టీవీ కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, అట్లాగే భారతీయ సిమెంట్స్ ఇట్లా రకరకాల పరిశ్రమలు వీళ్ళు స్థాపించడం కావచ్చు, లేదంటే రకరకాలుగా లబ్ధి పొందడం కావచ్చు, ఏ రకంగా ఈరోజు దాని మీద సిబిఐ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి, నడుస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే సార్. 43,000 కోట్లకి ఆయన ఏ రకంగా క్విడ్ ప్రోకో ద్వారా డబ్బు సంపాదించారు, రాజశేఖర్ గారి పదవిని అడ్డపెట్టుకునే విషయము ఈరోజు అందరికీ తెలిసిందే. దాని మీద వాస్తవాలు రేపు కోర్టు విచారణ జరుగుతుంది. ఎవరేంటో, ఎవరు సొత్తుపూసలో, ఎవరు స్వాతిముత్యాలో బయటకు వస్తాయి. నేనేమంటున్నానంటే సార్, రాజశేఖర్ రెడ్డి గారు ఒకవేళ కొన్ని మంచి పనులు కూడా చేసినచ్చు. పూర్తిగా ఆయన చెడ్డవాడనో లేకపోతే పూర్తిగా అన్యాయస్తులని నేను అన్నాను. కొన్ని ప్రజలకు మంచి పనులు కూడా చేసినచ్చు. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అంటే ఇప్పుడు ఒకటి సార్, మేము తెలుగుదేశం కాబట్టి, లేదా మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు, మేము తెలుగుదేశం కాబట్టి ప్రతిదీ చెడ్డ అంటాం అనేది అదే తప్పు సార్. ఏదైనా నిజాలు మాడుకోవాల్సిందే. కొన్ని మంచి పనులు కూడా జరిగాయి. ప్రజలకు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కావచ్చు, లేదంటే ఆరోగ్యశ్రీలు కావచ్చు, ఇలాంటి కొన్ని మంచి పనులు చేశారు. కానీ ఆయన ఆ రోజు తెలంగాణ విషయంలో ఏదైతే మాట్లాడాడు అంటే సార్, తెలంగాణలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే నంద్యాలకు వచ్చి మేము పాస్పోర్ట్ తీసుకొని తెలంగాణకు రావాలనా, అదేమన్నా పాకిస్తానా లేదంటే ఆఫ్ఘనిస్తానా, మేము తీసుకొని రావాలనా, మీ దౌర్జన్యాలు ఏంటని మాట్లాడినాడు రాజశేఖర రెడ్డి గారు కూడా. అంటే సార్ ఆ రోజు నిజంగా రాజశేఖర రెడ్డి మాటలు నేను ఖచ్చితంగా సమర్థిస్తాను సార్. నేను అంటున్నాను సార్, తెలంగాణ వాదంలో మాట్లాడడంలో ఎవరు ఏ తప్పు లేదు. కానీ ఆంధ్ర వాళ్ళు తప్పుడోళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ దోచుకోవడానికి వచ్చారు, ఆంధ్ర వాళ్ళు సన్నాసులు, ఆంధ్ర వాళ్ళు రకరకాలుగా ఈ రోజు మాట్లాడుతున్న కొంతమందికి సమాధానంగా చెప్పాలనుకున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు మీ రాష్ట్రం కావాలనుకున్నారు, మీరేదో నీళ్లు నియామకాలు అంటారు. ఏం నిధులు చేశారు? మీకు 1,50,000 కోట్ల హైదరాబాద్ లో ఈ రోజు రెవెన్యూ వస్తూ ఉంటే 3 లక్షల కోట్లకు మీకు రాష్ట్రానికి మొత్తానికి ఆదాయం వస్తూ ఉంటే మీరు ఈ 10-12 సంవత్సరాల కాలంలో 20 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎవరికి దోచిపెట్టారు సార్? ఎక్కడైనా ఒక ఎకరాక నీళ్ళు ఇచ్చారా? మీరు నీళ్ళు అంటున్నారు కదా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టేసిన విజయశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి, విజయశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి, విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు, విజయశేఖర్ రెడ్డి గారు కొంతమంది తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చి సమాధానం చెప్పారు, అది వదిలేయండి. ఇప్పుడు ఏపీలో ఉన్న పేర్ని నాని గారికి ఈ విషయాలకి సంబంధం ఏంటి? ఎందుకు ఆయన దీన్ని మరి రాజకీయం చేద్దాం అనుకున్నారు? సొల్లు కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ అని తెలంగాణలో జరిగిన దాని గురించి మాట్లాడారు, పేర్ని నాని గారి గురించి మాట్లాడారు. ఇక్కడ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అయ్యా ఏ రాజశేఖర్ రెడ్డి పంచకట్టును చూసి మీరు ఉచ్చబోసారో, ఏ రాజశేఖర్ రెడ్డి పేరు వింటే మీరు హడలిపోయారో, ఏ రాజశేఖర్ రెడ్డి గుండాయుధాన్ని తీసి మీకు దిమ్మ తిరిగిందో, మీరు నోరు తెరిచి మాట్లాడలేకపోయారో ఆ రోజు తెలంగాణలో, మీరా నన్ను మాట్లాడేది? అట్లాంటి రాజశేఖర్ రెడ్డినే మేము ఎదుర్కొన్నాం 2009 ఎలక్షన్ లో. చిరంజీవి గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒక యువరాజ్యం అధ్యక్షుడుగా నేను ఎదుర్కొన్నా. మా మీద కేసులు పెట్టాలనుకున్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మా మీద దాడులు జరిగినా మేము భయపడలేదు. రాజశేఖర రెడ్డి కడప బాంబులు వేస్తాడని, లేదంటే కిరాయి హద్దులను పెట్టి నరిగేస్తాడని, లేదంటే మత కలహాలు సృష్టిస్తాడనో, లేదంటే మమ్మల్ని చంపేస్తాడనో మీ మాదిరిగా మేము భయపడలేదు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారని ఆయన చెప్పరండి.
ఈ రోజు ఎవరైతే గొంతు దించుకున్నారో కవిత, ఆమె లాగా లిక్కర్ సామ్రాజ్యాన్ని ఒకటి నడిపి 100 కోట్లు కొట్టేసి టీఆర్ జైలుకు పోయి వాళ్ళ నాయన దగ్గర బోరలు ఏడ్చుకొని నన్నాని చచ్చిపోతా నువ్వు ఏదో ఒకటి చేసినట్టు బయటిదా అని ఏడ్చుకున్న దాఖలాలు పవన్ కళ్యాణ్కి రావు లేవు. అట్లాగే ఏ ప్రాంతీయవాదం కోసమైతే మీరు కేసీఆర్ పార్టీ పెట్టారో, ఏ తెలంగాణ కోసమైతే మీరు పోరాడని మీరు చెప్తున్నారో అదే టీఆర్ఎస్ ను మీరు బీజేపీకి అమ్మాలనుకోలేదు ఆ రోజు, బీజేపీలో విలీనం చేయాలనుకోలేదు ఆ రోజు, అదే కవిత కోసము. ఇలాంటి ప్రాంతీయవాదం సార్ ఈరోజు కవితగా మాట్లాడి కరెక్ట్ కాదు. మీరు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి రాజశేఖర రెడ్డికి మీరు ఏ రాజశేఖర రెడ్డికి అయితే భయపడ్డారో ఆ రాజశేఖర రెడ్డిని కూడా మేము లెక్క చేయలేదు, భయపడలేదని చెప్పడానికి దానికి కౌంటర్ గా నాని గారు ఇలా రియాక్ట్ అయ్యారు అంటారు మీరు. రెండో పాయింట్, వీళ్ళు ఏమంటున్నారు, మీ భూములు ఆస్తులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో మీరు రేవంత్ రెడ్డి గారు నాకు ఇష్టము, కేసీఆర్ గారు నాకు ఇష్టం చెప్తారు. సార్ నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారి మాట ఎక్కడా మాట్లాడాల. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారి మొత్తం ప్రెస్ మీట్ లో కేసీఆర్ గురించి ఎక్కడైనా మాట ఉందా, లేదంటే టీఆర్ఎస్ గురించి ఏదైనా ఒక మాట ఉందా? ఆయన ఒకటే సార్, ఇప్పుడు ఆయన సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల, రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాదులే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు, నీ అబ్బాయిరా నువ్వు రావడానికని. ఈ రోజు రవిశంకర్ నాగేశ్వర గారు మాట్లాడితే ఆయన కూడా సపోర్ట్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ మందుల సామీర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక రాజకీయవాది, అతని సంగతులను చూసుకోకుండా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, అట్లాగే ఆయన విపరీతమైన ధోరణిలో ప్రవర్తించడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సార్? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తి, రేవంత్ రెడ్డి గారు మీరంటే వ్యక్తిగత నాకు ఇష్టం కానీ ఈ పద్ధతులు బాగలేవని గర్భంగా వ్యాఖ్యానించిన పరిస్థితులు మనం చూసాం. అంటే ఆయన పేరుని నాని అడిగేది ఇక్కడేమో డిమాండ్ చేసి అడిగారు, అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్గా అడిగారు అని అడుగుతున్నారు. అంటే ప్రతి దగ్గర డిమాండే చేయాలని ఆయన ఉద్దేశం. మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు ప్రశ్న వస్తుందని ఆయన ఆలోచించలేదు అనుకుంటా. ఎక్కడ రిక్వెస్ట్ అడిగారు సార్? రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ అయ్యారా? రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదంటే ఇప్పుడు ఆయన బాధ అది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టుగా సార్ ఒక మాట వినండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదంట, అదే ఆయన బాధ. నేను అదే అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ రకంగా వాళ్ళు మీ అబ్బా జాగిరని మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలు చూసారా మీరు? ఈ రోజు ఎవరైతే మమ్మల్ని మాట్లాడుతున్నారో, జనసేన తిడుతున్నారో, మీ అబ్బా జాగిరా తెలంగాణ అడిగిన వ్యక్తి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీకు సత్తా ఉంటే దమ్ముంటే నువ్వు కడప రెడ్డి అయితే హైదరాబాద్ పోటీ నిలబడుకొని ఏ కేసీఆర్ రేవంత్ రెడ్డి మీ అబ్బా జాగిరా తెలంగాణ అడగరా ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్ లోపల బ్యాక్ డోర్ పాలిటిక్స్ నడపడము, వెనుకల మాడుకోవడము, లేదంటే ఇలా ఫోన్లలో మాడుకొని అంతా మిరాకత చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవి కాదు సార్ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు, దమ్మున్న రాజకీయాలు చేస్తాడు, మగతనం ఉన్న వ్యక్తి, మగతనం రాజకీయాలు చేశాడు. కాబట్టి మీ అబ్బా జాగిరా అని హైదరాబాద్ నడిపోతున్న జూబ్లీస్ లో కూర్చొని రెండు తెలుసుకున్నాం. ఎవడైనా సరే ఎవరికి భయపడేది లేదు, ప్రతి ఇష్యూ మీద మాట్లాడతాం, ప్రతి ఊరు తిరుగుతాం. అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మేము మా రాజకీయాన్ని స్టార్ట్ చేస్తామని తొడగొట్టి సవాల్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీకు అనుకున్న దమ్ముందా? ఈ రోజు సూటిగా సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు సత్తా ఉంటే నువ్వు రాజశేఖర్ పెట్టవైతే హైదరాబాద్ కి సవాల్ చేయి. ఎందుకు సార్ ఎవరి రాష్ట్రంలో కాదు సార్, సార్ ఇతని పేరు డకోటా సార్ డంబాచారాలు డకోటా మాటలు ఆడే పేరు పెట్టుకుని ఇలాంటి దీని మాటలు కొంత అడ్డొస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు పెట్టుకొని వీళ్ళు సొంతంగా ఎమ్మెల్యేలు గెలవలేరు, వీళ్ళు వచ్చి నాటకాలు ఆడటము, ఏదో సరదాగా మాట్లాడము. సార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే సత్తా పేర్నాని ఉందా సార్? చంద్రబాబు ఉందా సార్? ఇలాంటి ఎంతమంది బోడి మింగాలైతే ఒక పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు కాపు కులంలో పుట్టడమే వారి అదృష్టం.